నమస్కారం అండి. ఆదావర్ సే సుభాన్ అల్లా. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. మీకు అందరికీ స్వాగతం. మనం ప్రాణాయామాలు అనేవి నేర్చుకుంటున్నాం. భారతదేశంలో ఉండేటువంటి సామాన్య మానవుని యొక్క జీవితం ప్రతి క్షణం కూడా యోగానేనయ్యా, ప్రతి క్షణం కూడా యోగానే. సో ఆ అనంతమైనటువంటి ఆ యొక్క సైన్స్ని వాళ్ళు జీవితంలో కల్చర్గా మార్చేశారయ్యా. కల్చర్డ్ అవునా, ల్యాబ్లు చేస్తారు కల్చర్డ్ అవునా, ఏదైతే పెంచుతారో దాన్ని ఏమంటారు కల్చర్ అని అంటాం. సో ఆనందాన్ని ఇచ్చేటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కల్చర్ మన వాళ్ళు మనకి ఇచ్చారు. పెట్రీ డిష్లో ఏది ల్యాబ్లో పెంచేదాన్ని ఏమంటే కల్చర్ అని అంటావు, కానీ మన వాళ్ళు మన జీవితాన్ని కల్చర్ చేసేసారు. అసలు ఎలా ఉండాలి మన యొక్క ఆచార వ్యవహారాలు అనేవి మన యొక్క గ్రహచారాన్ని నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మన పూర్వీకులు మనకిస్తే మనం దాన్ని వాళ్ళకి చెప్పాను కదా. మనకి ఎంత అహం అంటే ఎదుటివాడికి ఏం తెలియదండి. మన పూర్వీకులకు అంతకంటే తెలియదు. 4 ఓనమాలు నేర్చుకున్నావా లేదా, ఆంగ్లంలో 26 అక్షరాలు, అసలు తెలుగులో ఉండేటువంటి 54 అక్షరాలతో నువ్వు అద్భుతంగా ఏదైనా భావనని ఉన్నది ఉన్నట్టుగా, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే 54 అక్షరాలతో ఉన్నటువంటి తెలుగులో చెప్పగలవా? ఆ తర్వాత 26 అక్షరాలతో ఉన్నటువంటి ఆంగ్ల భాషలో నువ్వు ఏం చెప్పగలవయ్యా? ఏం చెప్పగలవు? నువ్వు ఏ భావనని కూడా సరిగ్గా చెప్పలేవు. అసలు నీ యొక్క ఎమోషన్ని, ఆ భాషని ఎమోషన్ని చెప్పలేదయ్యా. కాళిదాసు శృంగార నైషధాన్ని ఏ విధంగా అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎలా రాశాడో, శృంగార నైషధాన్ని ఏ విధంగా రాశాడో, శ్రీనాథుడు ఏ విధంగానైతే రాశాడో, శృంగార నైషధాన్ని ట్రాన్స్లేషన్ ఏ విధంగా అయితే చేశాడో, ఆ శ్రీనాథుడు, బొమ్మరి పోతన, వీళ్ళందరూ కూడా నన్నయ్య భట్టు, వీళ్ళందరూ ఏంటయ్యా వాళ్ళు రాసినటువంటి భాషనయ్యా, భాష అవునా. ఎందుకని అది చదువుతూ ఉంటే నీలో ఆ భావన అనేది నీకు తెలియదు. నీ యొక్క సెల్స్ కప్లింగ్, ఆ స్టోరీ వింటూ ఉంటే, ఆ యొక్క పొయిటరీ వింటూ ఉంటే, ఆ ఛందస్సు వింటూ ఉంటే, ఆ అలంకారాలతో ఉన్నటువంటిది వింటూ ఉంటే ఏం చేస్తుంది? అదే సౌండ్ ఏం చేస్తుంది? నీ బ్రెయిన్, నీ యొక్క న్యూరాన్స్ని ప్రోగ్రామ్ చేస్తుంది, నీ యొక్క బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేస్తుంది. అందుకే పిల్లలకి మనకేముంది, రాత్రి పడుకునేప్పుడు బామ్మగారు స్టోరీలు చెప్పాలి, కథలు చెప్పాలి. ఎందుకు కథలు చెప్పాలి? బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళ యొక్క అమోఘమైనటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత వస్తుంది వాళ్ళకి. అది ఎప్పుడు చెప్పాలి? పిల్లల యొక్క బ్రెయిన్ అప్పుడే షేప్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? చిన్నపిల్లలకి కథలు చెప్పాలి. ఏం కథలు చెప్పాలి? పురాణాల్లో నుండి కాదు, రామాయణంలో నుండి కానీ, ఆ తర్వాత సత్యానికి సంబంధించినటువంటి కానీ, మేధా శక్తికి సంబంధించినటువంటి భక్తి విక్రమార్కుని లాంటి కథలు కానీ, అలాంటి కథలు ఒకప్పుడు చిన్నప్పుడు చందమామ కథలు అనేవాళ్ళం కదా, ఎంత చక్కగా ఉండేవండి. ఎంతో విజ్ఞత, ప్రతి కథలో కూడా ఒక కొస మెరుపు ఉండేది. ఆ కొస మెరుపు ఏంటి? నీ యొక్క ప్రజ్ఞ, నీ యొక్క విజ్డమ్, నీ యొక్క వివేకాన్ని పెంచేటువంటిది. ఆ విధంగా ఎవరైతే కథలు విన్నారో అవునా. సో ఏ విధంగానైతే ఏది మన రాజమౌళి గారు కనుక కథ విని బాహుబలి మూవీని ఎలా క్రియేట్ చేశాడో, ఏది సో 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించి పెట్టిందో అర్థమైందా? సో అవునా. సో మనం కూడా సో వస్తాయా, డబ్బులు ఏముందయా, కానీ అది ఎలా వస్తుంది? ఆ సృజనాత్మకత, ఆ తర్వాత ఆ యొక్క ఆ స్పేషియల్ థింకింగ్ అనేది ఎప్పుడు వస్తుందయా అంటే, అమోఘమైనటువంటి థింకింగ్ ఎప్పుడు వస్తుందయా అంటే చిన్నగా ఉన్నప్పుడు కథ. నేను గురువుల దగ్గరికి వెళ్ళటం వల్ల, అందుకే నా యొక్క ఏది క్రియేటివిటీ కానీ, లేకపోతే నా యొక్క రైట్ బ్రెయిన్ కానీ, మెడిటేషన్లో కానీ ఎందుకు ముందుకు వెళ్ళామయ్యా? గురువులు ఏం చెప్తారే? ప్రతిదీ కథ రూపంలో చెప్తారు, ప్రతిదీ కూడా స్టోరీ ఫామ్లో చెప్తారని మనం నేర్చుకున్నాం కూడా ఆల్రెడీ అవునా. ఎందుకని యాక్సిలరేటర్లు, పిల్లలు చూడండి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ వ్యవహారాలు ఏంటయ్యా అంటే ఇవన్నీ కూడా వీర్య ప్రకోపాన్ని చేసేవి. ఇవన్నీ కూడా యాక్సిలరేటర్, గ్లూటమేట్ని, కాల్షియంని పంపు చేసి 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 చివరికి డిమెన్షియా వచ్చేస్తుంది. ఆల్రెడీ మొదలైంది భారతదేశంలో. వృద్ధాప్యంలో మతి మరుపులు కానీ ఇలాంటివి ఏవి లేవు, కానీ ఇప్పుడు మొదలవుతాయి. ఎందుకు మొదలవుతాయి? ఎప్పుడు యాక్సిలరేటర్ నొక్కితే ఏమవుతుందయ్యా? మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమాలు చూస్తేమి. అందుకే ఏం చేయాలయ్యా? ముక్కులో తొండువా పెట్టుకోవాలి. ముక్కులో ఏం చేయాలి? గుడ్డ ముక్క పెట్టుకోవాలి. పెట్టుకుంటే అంత కామం, అంత చల్లదనం అవుతుంది. వాడు ఎవరి మీద అరవడు, వాడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చంద్రనాడిని ప్రకోపం చేయాలి. కుడి నాడి ప్రకోపం అయితే ఏమవుతుందో చెప్తున్నా. వీర్యం అనేది అవునా కాపాడుకోవాలి. దాని నిగ్రహం అనేది చాలా ముఖ్యం. నిగ్రహించడం అనేది చాలా ముఖ్యం. ఆ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడం కాదే, దాన్ని నిగ్రహించడం. ఏ విధంగానైతే ఆ తెనాలిలోని రాఘవ దీక్షితులు గారు ఏ విధంగానైతే నిగ్రహించారో, ఆ ఋషులు ఆములు ఏ విధంగానైతే నిగ్రహించారో, మనం కూడా మన యొక్క సాంప్రదాయం అనేది నిగ్రహించటం. సో ఈ రోజుల్లో ముఖ్యంగా నిగ్రహాన్ని ఏమవుతుందిలే, వాళ్ళు ఎంజాయ్ చేయలేదు, మనకి ఏమవుతుందిలే అవునా.
నా పెళ్ళయ్యేంతవరకు ఏది స్త్రీల యొక్క చంకలో వెంట్రుకలు ఉంటాయా లేదా అనేటువంటి విషయం నాకు తెలియదయ్యా. అర్థమైందా అండి? తెలియదు. ఆశ్చర్యపోయాను. అవునా, తెలియదయ్యా. నాకు పెళ్ళయి 27 సంవత్సరాల వయసులో నా పెళ్ళయిందయ్యా. ఇప్పటి వరకు అసలు ఆడవాళ్ళ చంకలో అసలు ఆడవాళ్ళని చూస్తే కదనయ్యా. అవునా? సో అంటే చూస్తే ఏంటంటే ఏంటయ్యా, సో ఒక్కసారి కూడా నా యొక్క క్లాస్లో ఆడపిల్లలతో మాట్లాడలేదే. నా యొక్క క్లాస్లో ఉండేటువంటి మొట్టమొదటిసారిగా నేను మాట్లాడేది నా గ్రాడ్యుయేషన్లో అది కూడా ఏది నా యొక్క హాల్ టికెట్ తెచ్చుకోవడానికి నేను కాలేజీకి వెళ్తే అంటే పరీక్షల ముందు అప్పుడు సెలవులు ఉంటాయి కదండి కాలేజీకి, అది కూడా హాల్ టికెట్ తెచ్చుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ మా క్లాస్లో ఒకే ఒక అమ్మాయి ఉండేది. సో ఆ అమ్మాయి అక్కడ కూడా ఏదో హాల్ టికెట్ దానికి వచ్చింది. సో అందరికీ తెలుసు ఆ క్లాసులు నాకు అన్నీ వచ్చని తెలుసు, మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా కూడా. కానీ నేను ఎవరితో మాట్లాడను, చాలా మితభాషణని తెలుసు. ఆ తర్వాత మనకి ఎలాంటి చెడు అలవాట్లు లేవని తెలుసు, అవన్నీ మన యొక్క డిసిప్లిన్ తెలుసు. సో ఆ అమ్మాయి ఏంటంటే నేను హాల్ టికెట్ తీసుకుంటూ ఉంటే, సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చా, మాట్లాడడానికి భయపడుతుంది. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడాను చూస్తేనే ఏంటంటే అబ్బో ఈయనంతా సెపరేట్లే. అవునా, ఎందుకంటే మనకి ఏ అలవాటు లేదు, ఆ వయసులో ఉండాల్సినటువంటి అలవాట్లు ఏమీ లేవండి. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలే, ఆ అమ్మాయి గమనిస్తూ ఉంటుంది కదా. అవునా, సో ఆ అమ్మాయి వచ్చి సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చా. అయ్యా నేను సార్ని కాదా అమ్మ, నీ యొక్క స్నేహితున్నే కదా, సో మీకు బ్యాచ్మేట్నే కదా అమ్మా, చెప్పమ్మా ఏం కావాలి నీకు అని అడిగా. ఇలాగానే ఏమ్మా ఏం కావాలమ్మా నీకని అడిగా. సో ఏం లేదండి, సో నాకు అసలు మ్యాథమెటిక్స్లో అర్థం కావట్లేదు, చాప్టర్ అర్థం కావట్లేదు, ఆ న్యూమరికల్ ఎనాలిసిస్ ఏంటోనండి అది నా ప్రాణం తీసేస్తుందండి అని అంది ఆ అమ్మాయి. ఆ న్యూమరికల్ ఎనాలిసిస్ ఏంటనంటే, ఆ న్యూమరికల్ ఎనాలిసిస్ ఏముంటుందే, అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అది పైనుంచి కిందికి అమ్మాయిని కూర్చో అక్కడే దాంట్లో ఏముంది తల్లి. సో ఇప్పుడు సో అక్కడ మా విద్యార్థులు ఉన్నారు, అక్కడే కూర్చోబెట్టి అమ్మ ఇవి ఇలా చేయాలి ఇలా చేసుకున్నావు అనుకో, సో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందమ్మా, అర్థమైందా తల్లి అని అడిగా. చక్కగా అర్థమైందండి, ఇంతే నీకు పరీక్షలు ఇదే వస్తుంది, ఇది అర్థమైందండి ఇది అయిపోతుందని చెప్పాను. అది మొట్టమొదటిసారి నా యొక్క క్లాస్లో ఉండేటువంటి ఒక అమ్మాయితో మాట్లాడాను ఆయన. అర్థమైంది. సో ఎందుకు చెప్తున్నానంటే నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదండి, అదేదో మన ఏదో గొప్ప వాళ్ళమని కాదండి, మన మామూలు వ్యక్తులమే. కానీ చెప్తున్నానండి ఎలా ఉండేది. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు నేను ఈ మాట విషయం చెప్పాను అనుకోండి, అవునా, సో అసలు పెళ్ళి అయ్యేంతవరకు ఆడవాళ్ళ యొక్క చంకలో అసలు వెంట్రుకలు ఉంటాయా అని అంటే అసలు ఇప్పుడు అవునండి, ఇప్పుడు అన్ని స్లీవ్లెస్ లేనా, అసలు ఏముందండి అంతా ఓపెన్ అయినాయి, అసలు ఇంకా చంకలో వెంట్రుకలు ఉన్నాయా లేవా అనేది ఆవిడ లేజర్లు పెట్టి దాన్ని వాష్ క్లీన్ చేసుకుంటే తప్పితే అసలు ఉన్నాయా లేదా అనుమానం వస్తుందేమో, కానీ తెలియదు అంతా బయటపడిందండి. ఏముందని అత్యంత గోప్యం. ఆ రోజులో యోగా గోప్యంగా ఉండేది, అన్నీ గోప్యంగానే ఉండేది, అందుకే గౌరవం ఉండేది. ఇప్పుడు ఏది గోప్యంగా లేదు, అన్నీ బాహ్యమే. అవునా, అసలు ఇంకేముంది, అది గుడ్డ లేకుండా తిరుగుతూ ఉంటే ఏం చెప్తాం, పేరుకి పైన గుడ్డలయ్యా, ఎంత గుడ్డ లేకుండా తిరిగితే అంత గొప్ప వాళ్ళని అర్థం అంట, అంత ధనవంతులని అర్థం అంట. ఎంత గొప్ప లోపల అంగాలన్నీ కనపడేలా పలిచ్చని వస్త్రం, పూర్వకాలంలో అనేవాళ్ళంటే అక్బర్ ఆస్థానంలో కంటే అగ్గిపెట్టెలో పట్టేటువంటి అవునా చేనేది వస్త్రాలు చేసుకొని వస్తే ఎంతో ముచ్చటపడ్డారంట. అగ్గిపెట్టెలో కూడా వస్త్రాన్ని వేసేయండి. సో ఆ కాలంలో ఏమో కానీ ఇప్పుడు వీళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలు చూస్తే ఆ అగ్గిపెట్టే వస్త్రాలు, ఎందుకంటే లోపల ఇంకేందుకు మరి అవి వేసుకోవడం ఎందుకు, లోపల అన్నీ కనిపిస్తూ ఉంటే నాకు అర్థం కాదు. కానీ ఇదెక్కడ చోద్యమయ్యా. ఇవాళ చూసా ఆయన గారు కూర్చున్నారండి, ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇలా కూర్చున్నాడు ఆయన, ఇలా కూర్చున్నాడు. ఏంటి ఆయన 2 మోకాళ్ళ మీద ఆ ప్యాంట్కి 2 రంధ్రాలు, ఆ మోకాలు కనిపిస్తుంది, కిందికి ఇది కనిపిస్తుంది, ఇక్కడ లాగు కనిపిస్తుంది, పైన ప్యాంట్కి ఇక్కడ 2 రంధ్రాలు, ఆ రంధ్రాలు వేసుకొని కూర్చున్నాడు ఇలా. ఇక దాన్ని అడ్వర్టైజ్మెంట్ చూడగానే ఇక మన వాళ్ళు రేపు అందరు ఏం చేస్తారే ఆ ప్యాంట్లని, సో పోనీ ఆ ఉన్న ప్యాంట్ కట్ చేసుకుంటే పోతుంది కదా, సో అది కట్ చేసి అవునా మీ టైలర్కో మీ అమ్మకో ఇచ్చి కుట్టామా అంటే బాగానే ఉంటుంది, అది పనికిరాదు. సో అది చూసేవాళ్ళే పరిగెత్తాలి, ఫ్యాషన్ కదా అది. సో అబ్బా భలే ఉందండి, భలే ఉంది. సో పరిగెత్తుతాం షాప్కి, ఇప్పుడు కనుక ఇక్కడ రంధ్రాలు, ఇప్పుడు అబ్బాయిలకి ఇక్కడ రంధ్రాలు, ఏంటండి నాకు అర్థం కాదు. ఈ రంధ్రాలు కూడా ఏంటండి, ఇదే సంస్కృతి అండి, నాకు అర్థం కాదు. చెప్తున్నానండి. సో వీర్యం అని అంటే అసలు
ఎక్కడ వీర్యం అండి. అన్ని డిశ్చార్జ్ మెకానిజమ్స్ అయినా ఇంకా వాడు పెళ్లి చేసుకునేసరికి వాడి పిల్లలు ఎక్కడ వాడు స్పర్మ్ కౌంట్ లేదు, మొబిలిటీ లేదు, అది లేదు ఇది లేదు, అన్ని ప్రాబ్లమ్సే. అవునా? ఎవరైనా కన్సీవ్ అయితే కదా పెళ్ళి కాగానే అటు అమ్మాయి ఏది మొత్తం డ్రై అయిపోయి, ఆ ఋతుక్రమం సరిగ్గా లేకపోయి, సో ఈ అబ్బాయి గారికి మొత్తం డిశ్చార్జ్ అయిపోయి మొట్టమొదటి ఏం చేయాలి అంటే పెళ్ళి కాకముందుకి మొదలు వీళ్ళని రిపేర్ చేయాలి మనం. అవునా? ఈయనకేమో టెస్టోస్టెరాన్ ఇంజక్షన్లు ఇచ్చి యాంటీ ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇవ్వాలి ఈయనకి. ఆ అమ్మాయికేమో ఇది యాంటీ టెస్టోస్టెరాన్ యాంటీ ఆండ్రాయిడ్ ఇంజక్షన్స్ ఇచ్చి ఈస్ట్రోజన్ బూస్ట్ చేసేటువంటి ఐసోఫ్లేవాన్స్ లాంటివి తినిపిస్తే న్యూట్రిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని మొదలు ప్రిపేర్ చేయాలి. చెప్తున్నాను కదా, న్యూట్రిషన్ ఇచ్చి ప్రిపేర్ చేసి అప్పుడు వీళ్ళకి పెళ్ళి చేస్తే అప్పుడు చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారు. ఎందుకంటే ఆ అమ్మాయిలు డిశ్చార్జుడు, ఇటు అబ్బాయిలు డిశ్చార్జుడు. పెళ్ళి కాగానే ఈ ఛార్జే అయిపోయాయి. సో అవునా, సాయంత్రం 7 గంటల దాకా 8 గంటల దాకా కంపెనీలో పని, మళ్ళీ ఏది చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మళ్ళీ అక్కడ అమెరికాలో ఆడ క్లయింట్ ఫోన్ చేస్తాడు. సో రాత్రి 12 గంటలకి అమ్మగారు, సో అమ్మగారు భర్త గారి పక్కన క్లయింట్ ఫోన్ వచ్చి, సో భర్త గారు ఎక్కడ, క్లయింట్ ముఖ్యం, భర్త గారు ముఖ్యం, క్లయింట్ ముఖ్యం. అవునా? అందుకనే అమ్మగారు అటు తిరిగి అయ్యగారు ఇటు ఫోన్లో ఎంగేజ్డ్, అమెరికాలో అమ్మగారు ఇటు ఫోన్లో ఎంగేజ్డ్, ఈ వీపులు చూసుకోవడానికి అని పెళ్లి చేసుకుంది. ఆ విధంగా మొదలైపోయాయి. ఇక వీపులు చూసుకొని సో సో ఇంకెక్కడయ్యా ఈయనేమో చూస్తే ఈమెమో చూస్తే 4 రోజుల తర్వాత ఒకరంటే ఒకరికి పడదాయా, అవగాహన లేదా, ఎక్కడ అవగాహన వస్తుందయ్యా. సో ఈయనకి అమెరికా మీద అవగాహన వచ్చి, ఈమెకి అమెరికా మీద అవగాహన వచ్చి, భార్యాభర్తల మీద అవగాహన ఇంకెక్కడ ఉందయ్యా. ఆవిడ కష్టముల మీద అవగానే సరిపోయాయి, దాంపత్య జీవితం మీద అవగాహన ఎక్కడుందయ్యా. 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అయింది, ఈమెను చూస్తే ఈయన కోపం, ఈయన చూస్తామని కోపం. అవునా? ఇక వీళ్ళు కలిసేది ఎప్పుడైనా అర్థం కాదు మంచం పక్కన. అది ఆ తర్వాత ఇక 4 రోజులు ఒక మంచంలో ఈ అమ్మాయి అటు పడుకుంటుంది, ఈ అబ్బాయి ఇటు పడుకుంటుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది, ఈ అబ్బాయి ఈ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక గొడవే లేదు. ఇక పిల్లలు ఎలా పుడతారే అర్థం కాదు. అందుకని అరే పిల్లలు పుట్టట్లేని మొదలు అడగాలి, అమ్మ ఇద్దరు ఒక దగ్గర పడుకుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అడగాలి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయండి, లైట్గా తీసుకోండి చెప్తున్నానండి. మరి అలా చూస్తున్నాం కదండి, చోద్యం చూడట్లేదా, పెళ్ళి అవుతుందో లేదో డైవోర్సులకు అప్లై చేస్తున్నాం, ఇంకేం చేస్తామండి. ఎందుకని సంస్కృతిని దాటి చాలా దూరం వచ్చేసామండి, అర్థమైందండి. సో అందుకనే భార్య అంటే గౌరవం, భర్త అంటే భార్యకి గౌరవం. అవును, ఎప్పుడు అన్నీ రహస్యంగా ఏదైతే ఎప్పుడు చేయాలో అప్పుడే, ఏ వయసులో తెలవాలో ఆ వయసులోనే తెలవాలి, అప్పుడే దానికి గౌరవం. ఎందుకని తెలిసి తెలియని వయసులో ఏ విషయాలు తెలియకూడదో తెలుస్తాయో దాంట్లో చెప్పాను కదా, మనది ఏం స్వభావం, కోతి స్వభావం, అక్కడి నుంచే వచ్చాం మనం. అవునా? సో అందుకని ఏముంటుంది, ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాం. అర్థమైంది? ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాం. సో ఏది ఒక ఆయన కైలాసం వెళ్ళేట, ఏది అన్ని భారతదేశంలో ఉండే అన్ని ఆశ్రమాలకి వెళ్ళేట, ధ్యానం నేర్చుకోవడానికి వెళ్ళేట. సో ధ్యానం నేర్చుకోవడానికి వెళ్తే ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఈయన ధనవంతుడయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఓ అబ్బా ఈయన వస్తుంది, అరే ఈయన అబ్బో ఏది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏ టెంపుల్ అయినా ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, ఓ అబ్బో ఆయన ఓ ఎక్కడలేని ఏం మొదలవుతుందయ్యా, శబ్దం మొదలవుతుంది, ఎక్కడలేని హడావుడి మొదలవుతుంది. ఆవిడ సో మొన్న ఆ మధ్యన అంటే రజనీకాంత్ గారు అంటే ఏదో బెంగళూరులో ఏదో పెళ్ళి అటెండ్ కావడానికి వెళ్ళేటాడు. పెళ్ళి అటెండ్ కావడానికి వెళ్తే ఎవరికి తెలియకుండా ఏదో వెళ్ళాడు. ఇంకేముంది, ఎవడో చూసేట, ఇంకేముందండి బగ్గుమని పాకిపోయింది. ఆయన మండపం మీదకి వెళ్ళలేకపోయాడటండి. ఇక బలవంతంగా పోలీసులు ఈయన తీసుకుపోయి ఆయన రక్షించడానికి కానీ బలవంతంగా తీసుకుపోయి పక్క గదిలో పెట్టేసి అక్కడి నుంచి ఆయన ఏది బయటికి పంపించారటే. ఇది అలా ఉంటుంది. సో ఈయన గారు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ ఎక్కలేని స్వాగతం, మంగళారతులు, ఆ తర్వాత రెడ్ కార్పెట్ వెల్కమ్లు, సో పూర్ణ కుంభక స్వాగతాలు, ఇక ఓ మెడలో పంచెలు. అయ్యా నేను ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన మనసు కాన్సన్ట్రేషన్, ఓ మీకు నేర్పిస్తామండి, మీకు ఓ ఇదే ఉందండి, ఇదే ఉందండి, అదే ఉందండి. ఆయనకు తీసుకుపోయి విఐపి ట్రీట్మెంటు, ఆయనకు ఒక గదిలో పెట్టి ప్రతిసారి సార్ బాగా ఉందా, మంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారా మీరు, లేదా ఇంకేమైనా కావాలా మీకు, పానీయం కావాలా, సేవలు కావాలా, కాఫీలు కావాలా. అరే నేను మెడిటేషన్ చేసుకోవడానికి వస్తే వీడు కాఫీ తాగాలని అడుగుతాడు, పానీయం కావాలని అడుగుతాడు. అరే ఒక నిమిషం గంట సేపటి కల్లా ప్రతి ఒక్కరు వస్తున్నట్ట. ఎందుకంటే వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారేమో, అధికారం ఉంది, మరి ఇంకా ఎన్నో జరుగుతాయి కదండి. సో వాడి ఆశ ఏంటంటే ఏదో ఒక ఎకరం డొనేట్ చేస్తాడేమో, 10 ఎకరాల ల్యాండ్ ఏమైనా డొనేట్ చేస్తాడేమో, పెద్ద మనిషి ఏదో వచ్చాడని. కానీ ఎవరి ఆశ వాళ్ళదే కదండి. అందుకని ప్రతిసారి ఇదే జరుగుతుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇంకా ధ్యానం ఎక్కడ కుదురుతుందండి, అయిపోయింది. అవునా? సో మరి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఎలాంటి బద్రీనాథ్లో పాపం ఆయనకి ఇదే అనుభూతి. ఆయన చాలా విజ్ఞుళ్ళేండి. ఎందుకంటే
ఎందుకంటే ఆయనకు తెలుసు, అందుకని మొదలు చెప్పుంటాడు, ఇవి ఎవరు రానివ్వకూడదని చెప్పుంటా, లేకపోతే ఆయనకు తెలుసు అవునా మన యొక్క తతంగం బాగా తెలుసు. కానీ ఒక గొప్ప మనిషి, ఎందుకనంటే సో అవునా ఏది తపస్సు చేసుకునేటువంటి వ్యక్తి కనుక కనీసం అలాంటి ఒక ప్రధానమంత్రిగా ఉండి ఏది ఒక రోజు నిజంగా గోలో కూర్చొని తపస్సు చేసుకోవాలనేటువంటి ఒక భావన రావటమే చాలా గొప్పనేటువంటి భావన. ఐ డోంట్ థింక్ సో. ఇప్పటివరకు గాంధీ తర్వాత మళ్ళీ ఎవరైనా ప్రధానమంత్రిని చూసామయ్యా అంటే గోలో కూర్చొని తపస్సు చేసుకోవడానికి ఎవరిని రాకుండా ఉండే ఏది ఒక ఎక్కడ పతంజలి ఎక్కడైతే శంకరాచార్య ఎక్కడైతే నేర్చుకున్నాడో ఏ గుహలోనైతే నేర్చుకున్నాడో అలాంటి చోట తపస్సు చేయడం అనేది, అలాంటి ఆలోచన రావడం అంటే దాని వెనకాల ఎంత అవగాహన ఉండాలండి ఆధ్యాత్మికత గురించి. ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి. ఎవరైతే అయ్యా ప్రధానమంత్రికి గౌరవం, అందుకని ఉన్న విషయం ఎక్కడైతే మెచ్చుకోదగ్గటువంటి విషయాలు ఉంటే మెచ్చుకోవడంలో మనం నిస్సంకోచంగా చెప్తున్నానండి. అక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే ఆ తపస్సు అదేంటి, అది ఆ ప్రదేశం ఏంటి, ఆ గుహ ఏంటి, ఆలోచన రావడం ఏంటి. సో ఆ పదవిలో ఉండేటువంటి వాళ్ళకి అసలు ఆలోచన రావడం అనేదే ఒక అద్భుతం. అర్థమైందండి. సో ఈ విధంగా ఆయన వెళ్ళారండి. సో వెళ్తే ఏ ఆశ్రమానికి భారతదేశంలో ఉండేటువంటి ఏ ఆశ్రమానికి వెళ్ళి ఇది ఎక్కడ కూడా ఉన్నాయా బాబు, నాకు టెన్షన్లు ఎక్కువై స్ట్రెస్ ఎక్కువైపోయి నాకు బీపీలు ఎక్కువైపోయినాయి, లోపల షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి, ఆ తర్వాత ఫ్యాట్ ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి, ఆ తర్వాత ఇవన్నీ నేను చూస్తూ ఉంటే అవునా సో ఏది నోట్లో బంగారం ఎక్కువైపోయింది, సిల్వర్ ఎక్కువైపోయింది, ఎలా మార్చుకుందామా, సో మైండ్ ఇంకా ఓ దగ్గర లేదు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఏం చేద్దామని నేను ఏదో ఆశ్రమాలు వెళ్తే ఇది అసలు ఎక్కడ మైండ్ కుదరట్లేదు, ఏం చేద్దాం మరి. ఎవరు చెప్పాడు, అయ్యా నిన్ను నిజంగా నేను మెడిటేషన్ నేర్చుకోవాలని ఉంటే ఆ టిబెట్లోకి వెళ్ళవయ్యా, అక్కడ వెళ్తే అసలు మెడిటేషన్ అంటే యోగా అంటే అక్కడయ్యా, నీకు చెప్పారో లేదో ఎవరైనా, అక్కడ నేను పలకరించే వాళ్ళే ఉండరయ్యా, ఆ తర్వాత అక్కడికంటే ఎవరు రారు కూడా, నువ్వు రమ్మన్నా రారు, ఎందుకంటే అక్కడ తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, వాళ్ళే పేదవాళ్ళు, వాళ్ళు నీకేం పెడతారు. అక్కడ రాజే మామూలు ఏది కూలిపోయి ఏది మన యొక్క పల్లెటూరులో ఉండేటువంటి గడీలు ఉంటాయి చూసారా, 2 అంతస్తులు 3 అంతస్తులు మట్టితో కట్టినటువంటి ఉంటాయి కదా, రాజే అలాంటి దాంట్లో ఉంటాడు. రాజే ఏది ఆ రాజ్యానికి రాజే. మీరు కనుక లో మతాంగ్ అప్పర్ మతాంగ్ వెళ్తే అక్కడ కింగ్ ఎందులో ఉంటాడంటే వాళ్ళ యొక్క కోట కూడా మొత్తం మట్టితోనే ఉంటుంది, వాళ్ళ యొక్క రాజు యొక్క భవనమే అలా ఉంటుంది. అర్థమైందా అండి. ఏదో మిద్దెలాగా ఉంటుంది, అంటే ఏదో 2 అంతస్తులతో ఉంటుంది. ఒక రాజు అలా అంత సింపుల్గా ఉండేటువంటి చోటికి అవునా, అందుకే అక్కడ ఏముంది, ధర్మం రక్షించబడింది, అందుకే అక్కడ మెడిటేషన్ టెక్నిక్లు అన్నీ ఉన్నాయి, యోగా అనేది భద్రపరచబడింది అని ఎవరు చెప్పారు. ఇదేదో ఆలోచన బాగానే ఉంది కదా. నిజంగా ఆయన సీరియస్ అయ్యా మెడిటేషన్ నేర్చుకోవడానికి. సో అలా నెమ్మదిగా ఎలాగైతే తవాంగ్ మొనాస్ట్రీ ఉంటుందో, సో అవునా ఎక్కడ ఉందో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ మొనాస్ట్రీ ఎలాగైతే ఉందో అది సేమ్ టిబెట్లో ఉండేటువంటి లాసాలో ఉండేటువంటి మొనాస్ట్రీ రిప్లికేషన్. ఆ తవాంగ్ లాగానే సిక్కింలో కూడా ఏది రలాంగ్ మొనాస్ట్రీ ఉంటుంది, తవాంగ్ మొనాస్ట్రీ రలాంగ్ మొనాస్ట్రీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సిక్కింకి వెళ్తే ఆ రలాంగ్ మొనాస్ట్రీకి వెళ్ళాలి, చూడాలి. అది ఒక టిపికల్ ఏది మెడిటేషన్ చేసేటువంటి ప్రాంగణం వేరుంటుంది. ఆ తర్వాత మాంక్స్ ఉండేటువంటి ఏది నిత్య నైమితిక కర్మలు, ఆ తర్వాత షోడశోపచార పూజలు, ఇలాంటి పూజలు ఉదయం నుంచి 24/7 పూజలు నడిచేటువంటి ఎక్కడైతే గదులు ఉంటాయో ప్రతి గదిలో ఒక దేవత ఉంటుంది పైన, అవునా. సో ఆ తర్వాత అక్కడ లామా ఉంటాడు. సో కింద భోజనశాల ఉంటుంది, మెయిన్ టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే ఆనుకొని భోజనశాల ఉంటుంది, ఆ పక్కన నివాస గదులు ఉంటాయి. సో ఈ విధంగా ఒక ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆయన గారు టిబెట్లోకి వెళ్ళారు. సో పరిచయం తెలుసుకోవాలండి. మీరు ఆ మొనాస్ట్రీలో మెడిటేషన్ చేస్తుంటే మీకు తెలిసేది, యోగా నేర్చుకుని ఉంటే తెలిసేది. అసలు నిజంగా ఎక్కడైతే నిజంగా ఈ రోజు కూడా మొనాస్టిక్ డిసిప్లిన్ నిజంగా ఉంది అని అంటే ఈ రోజుల్లో అక్కడే ఉంది. అక్కడ ఏంటో తెలుసా, 3 నెలలు మీరు మొట్టమొదటి ఏదైనా ధ్యానం నేర్చుకోవాలి, ఏది రలాంగ్ కానీ లేకపోతే అలాంటి తవాంగ్ మొనాస్ట్రీ కానీ అలాంటి మొనాస్ట్రీలో మెడిటేషన్ నేర్చుకోవాలి, యోగా నేర్చుకోవాలన్నా మళ్ళీ ఏంటయ్యా యోగా నేర్చుకోవాలన్నా మెడిటేషన్ నేర్చుకోవాలన్నా మొట్టమొదటి 3 నెలలు ఏది అక్కడ అదో జాయిన్ అయిపోయామంటే కేవలం ఆహారం వస్తుంది లోపలికి, ఇంకా ఆ 4 గదులు ఆ యొక్క ప్రాంగణం ఆ భవనం దాటి బయటికి రావడానికి ఉండదు అని 3 నెలల పాటు. ఆ తర్వాత 3 నెలల తర్వాత సో నిన్ను ఆ లామ ప్రతిరోజు వచ్చి చెక్ చేస్తాడు, 3 నెలలు తర్వాత వచ్చి చెక్ చేస్తాడు, అవునా. ఈ 3 నెలలలో చాలా 99% మంది అవునా ఉండలేరు, అవునా. మీరు నిజంగా తపస్సు చేయడానికి మిమ్మల్ని ఒక నెల రోజులు కూర్చునే పెట్టానుకోండి, మౌనంగా ఉండి ఏది మీకు ధ్యానం చేయమన్నా అనుకోండి, మీరు ఉండలేరు. తీవ్ర మనస్తాపానికి గురవుతారు, మొత్తం మీ పిల్లలు గుర్తొస్తారు, మీ యొక్క భార్య గుర్తొస్తుంది, మీరు ఉండలేరు. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత రాగం ఉంది, అసలు వైరాగ్యం ఎంత కష్టమో, ఒక యోగి ఎంత కష్టపడతాననేటువంటి విషయం అప్పుడు కానీ మీకు బోధపడదు. అలా 30 రోజుల్లో సో నెమ్మదిగా 30 రోజులకి 20 రోజులకే మొదలవుతూ ఉంటుంది, 15 రోజులకే మొదలవుతుంది.
అవునా? సో వీడు ఎంత ధైర్యంగా వెళ్తాడో మనాశ్రమంతో, ఎంత ఉత్సాహంగా వెళ్తాడో, 10 రోజుల్లో వాడు అంత నిర్వీర్యం అయిపోతాడు. అదే 15 రోజుల్లో వాడి దుఃఖం మొదలవుతుంది. ఇంకా 20 రోజుల్లో వాడికి సన్యాసం. ఈ సన్యాసం దేని మీద వస్తుందయా? యోగా మీద సన్యాసం వస్తుంది అంతే. ఇక వాడు బయట లాభం వస్తే ఏడుస్తూ, సార్ నాకు గుర్తు వస్తుంది సార్, నేను ఉండలేను సార్. ఇక ఏడుపు నేను చూశానండి, అందుకే చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత అలా 3 నెలలు ఎవరైతే ఉండగలుగుతారో, సో చెప్తే ఆ 3 నెలలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఎవరైతే నిజంగా ఆ 3 నెలలు ఎవరైతే బాగా ధ్యానం చేసి ఏది ఒక పట్టు వచ్చిందో శ్వాస పైన, వాళ్ళకి మళ్ళీ 4 ఏళ్ళు ఉంటుంది. ఆ 4 ఏళ్ళ శిక్షణ ఎప్పుడైతే ఇస్తారో, ఆ 4 ఏళ్ళ శిక్షణ ఎప్పుడైతే పొందుతారో, ఆ 4 ఏళ్ళ శిక్షణలో సో వాడు సమాధి అనంత సమాపత్తి అని అంటాడు. ఏమంటాడు పతంజలి? ప్రయత్నశైధిన్యానంత సమాపత్తిభ్యా. సమాపత్తి అంటే సమాధి. సో అనంత సమాపత్తి, నిరోధ సమాపత్తి. నిరోధ సమాపత్తి అంటే పూర్తి ఎన్లైటన్మెంట్ వచ్చినటువంటి 14 అకుశలమైనటువంటి చిత్తవృత్తుల్ని తీసివేసి, అవునా 5 పంచక్లేశాలకు సంబంధించినటువంటి 14 అకుశల చిత్తవృత్తులు, చిత్తవృత్తి యోగ, చిత్తవృత్తి నిరోధ. ఏ వృత్తులు తీసేయాలి? అకుశలమైనటువంటి 14 చిత్తవృత్తులు తీసేస్తే మనం అనుకున్నాం హరి అంటాం, అరిహంత్ అని అంటాం. సో అది క్రైటీరియా. వాళ్ళు పూర్తి ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు ఆ పరబ్రహ్మకి, ఆ అల్లాకి, ఆ హోలీ స్పిరిట్కి ట్యూన్ కావచ్చు, ఛార్జ్ కావచ్చు. ఆ ఛార్జ్ కావడానికి నువ్వు 1 అవర్ ఉంటావా, 2 అవర్స్, నీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది, నీ యొక్క మెడిటేషన్ యొక్క పవర్ని బట్టి, నీ యొక్క శుద్ధతని బట్టి ఉంటుంది. సో దాన్ని ఏమంటామయ్యా? దాన్ని నిరోధ సమాపత్తి అంటాం. ఎవరు ఎన్లైటన్మెంట్ పొందినటువంటి వ్యక్తి నిర్బీజ సమాధిలోకి వెళ్ళి నిర్బీజ సమాధిలో నుండి బయటకు వస్తే, నిర్బీజ సమాధిలోకి వెళ్ళి నిర్భోజ సమాధి నుండి బయటకు వస్తే దాన్ని ఏమంటాం? నిరోధ సమాపత్తి అంటాం. ఏమంటాడు పతంజలి? యోగ చిత్తవృత్తి నిరోధ. నిరోధ సమాపత్తి. నీ యొక్క గోల్ ఏముండాలయ్యా? నిరోధ సమాపత్తి అని చెప్తున్నాడు. ఆ నిరోధ అనేటువంటి పదం వాడటానికి అర్థం ఉందయ్యా, అంతేకాదా? అథ యోగానుశాసనం అని అంటే ఏంటి? 5 భూమికల గురించి చెప్తున్నాడు. క్షిప్తమోడ్ విక్షిప్త ఏకాగ్ర, ఏకాగ్ర నిరోధ పంచభూమిక. ఈ భూమికలనే పంచభూమికలని అంటాం. క్షిప్త భూమిక, మూఢ భూమిక, విక్షిప్త భూమిక, ఏకాగ్ర భూమిక అంటే 8 సమాలతో కూడినటువంటి ఏకాగ్ర భూమిక. ఏది? ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారని చెప్తున్నాడు పతంజలి. ఆ తర్వాత నిరోధ భూమిక. అన్నిటికంటే చివరి ఏంటి? ఎందుకు ఈ యోగా అనేది ఎందుకు? అథ యోగాను శాసన. నువ్వు ఈవెన్ ఫస్ట్ లెవెల్ ఎన్లైటన్మెంట్ పొందినా, సెకండ్ లెవెల్ ఎన్లైటన్మెంట్ పొందినా, ఆ 14 ఏది అకుశలమైనటువంటి చిత్తవృత్తుల్లో అకుశల చిత్తవృత్తులు తీసివేసిన ఇంకా ఎన్లైటన్మెంట్, పూర్తి ఎన్లైటన్మెంట్ రాలేదు. అయినా వాళ్ళకి పతంజలి చెప్తున్నాడు, ఇగో ఇది మార్గం అని చెప్తున్నాడు. అందుకే నిరోధ భూమిక, నిరోధ సమాపత్తి, నిరోధ సమాపత్తి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు పతంజలి? ఏది శ్వాస మీద ధ్యానం చేయమన్నప్పుడు తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామా. నిరంతరంగా ఉండేటువంటి, అవిచ్ఛిన్నంగా ఉండేటువంటి ఆ శ్వాస ఏదైతే ఉందో దాని పట్ల నిరంతరంగా నీ యొక్క సతి, నీ యొక్క దర్శనం అనేది నిరంతరంగా ఉండాలని. ఏది? పతంజలి మామూలు ప్రాణాయామం గురించి చెప్పట్లేదయ్యా, సాధన ప్రాణ సమయం విద్య గురించి చెప్తున్నాడు ఆయన. సమాధికి మార్గం చెప్తున్నాడు ఆయన. ఏ సమాధికి? సమ్యక్ సమాధికి, అవునా? సో కుశలమైనటువంటి సమాధికి, నిర్వికల్ప సమాధికి అది మార్గం అని చెప్తున్నాడు. సో ఇది తప్ప మిగతా అన్నీ కూడా దేనికి దారితీస్తాయి? సవికల్ప సమాధులని అంటాం. సో సవికల్ప సమాధులు ఏంటయ్యా? ఇప్పుడు రావణాసురునికి ఇందాక నేను చెప్పినట్టుగా
ఏది సమాధులకి ఇవన్నిటిని ఏమంటాం సవికల్ప సమాధులు. ఏది సత్యలోకం వరకు వెళ్ళటం మళ్ళీ రావటం, భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ఉన్నాయి కదా, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, మొదటి సమాధి, రెండో సమాధి, మూడో సమాధి, నాలుగో సమాధి, ఇవన్నీ కూడా సవికల్ప సమాధులు. ఎందుకని వికల్పం అక్కడ ఏముంటుంది, వికల్పం ఉంటుంది. వికల్పం అంటే ఏంటి, శబ్దజ్ఞానానుపాతే వస్తుశూన్య వికల్ప వికల్పం. వస్తువు లేదు, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పోరు సోమలింగం అని అయ్యా ఏమీ లేదు, అక్కడ పొగ లేదు, అది ఏమీ లేదు అక్కడ. వీడు ఆహా అక్కడ ఎంత అద్భుతమైనటువంటి పొగ ఉంది అని ఊహించుకుంటున్నట్ట. సో ఏదో శబ్దం ఉన్నట్టుగా, ఏదో మిథ్యా జ్ఞానంతో ఉన్నటువంటి ఊహించుకునేటువంటిది. మన సినిమాలన్నీ అలాగే ఉంటాయి. అక్కడ నిజమే లేదు, వస్తువు లేదు, ఏది లేదు. అవునా, శబ్దజ్ఞానానుపాతే ఆ వికల్పంతో కూడినటువంటి దాన్ని ఏమంటామయ్యా, ఇక్కడ ఈ చక్రాల మీద ధ్యానం చేయటం కానీ, ఈ మంత్రాల మీద ధ్యానం చేయటం కానీ, ఏది హార్ట్ మీద ధ్యానం చేయటం కానీ, ఈ కుండల్ని క్రియాయోగంలో వేసేటువంటి ధ్యానాలు కానీ, ఇవన్నీ ధ్యానాలు కూడా దేనికి దారితీస్తాయ్యా, గ్రహణ విషయాల్లో జరిగేటువంటి ధ్యానాలన్నీ కూడా ఏది సంక్షిప్తంగా చెప్పాలని అంటే ఇంద్రియ విషయాలు కానీ, సో మనసు యొక్క మన విషయాల్లో కానీ, ఇంద్రియ మనోబుద్ధి విషయాల్లో జరిగేటువంటి ధ్యానాలు ఏవైతే ఉంటాయో ఆ ధ్యానాలని ఏమంటామయ్యా అంటే ఏది గ్రహణాలు అని అంటామయ్యా. సో ఆ విషయాల్లో జరిగేటువంటి ధ్యానాలు ఏవైతే ఉంటాయి, 47 రకాల ధ్యానాలు ఉంటాయి. ఆ 47 రకాలైనటువంటి ధ్యానాలు కూడా సగుణంతో కూడి ఉంటాయి కనుక అవన్నీ కూడా సవికల్ప సమాధులు అని అంటాం. దాన్ని ఏమంటాయా, సవికల్ప సమాధి అని అంటాం. మళ్ళీ ఈ వాయువుల గురించి సూర్యభేది యొక్క శాస్త్రీయంగా ఆ యొక్క గ్రంథాలతో పాటు శాస్త్రంతో పాటు నేర్చుకుంటేనే సాధన అనేది చక్కగా ఉంటుంది. ఆ విధంగా నేర్చుకుందాం. సో నేర్చుకుంటూ ఉండండి. నమస్కారం, మళ్ళీ కలుసుకుందాం.